శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి శంకర్ల వారికి నమస్కారం చేసుకుని మనము మన వివేక చూడామణిలో తర్వాత శ్లోకాలు కొద్ది శ్లోకాలు చదువుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మనము మనోమయ కోశంలో ఉన్నాము. మనోమయ కోశం అంటే ఏమి, అది ఒకవేళ ఆత్మనో ఏమో, ఆ పరమాత్మ పదార్థం పరాత్మ పదార్థం అదేనో ఏమో అన్న ఆశతోటి విచారించి చూసుకుంటూ ఉన్నాము. ఆ శ్లోకాలు చూసుకుంటూ ఉన్న సమయంలో కొన్ని చూసి ఆపాము. ఆ చూసిన వాటిలో ఒకటి ముఖ్యమైనది మళ్ళీ చూద్దాము. ఇప్పుడు మనసు అనే ఒక గొప్ప పులి విషయాలనే అరణ్యంలో ఉన్నది. అమ్మో అటువైపు వెళ్ళొద్దు, ఇట్లాంటివన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయం ఉంది, ఇది ఎందుకు చెప్పుకోవాల్సిన అవసరం లేదంటే అర్థమైంది విషయం కాబట్టి. అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని ఇంకా కొంచెం గట్టిగా చూసుకుందాము. అన్నీ చూసుకుంటూ వెళ్ళట్లేదు, స్లో అయిపోతుంది మనకు చదువుకోవడము. తర్వాత చదువుకునేవి బ్రహ్మసూత్రాలు మొదలైనవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెము ఎక్కువగా మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి తరచి చూసుకోవడం కాకుండా ఒక్కటి చూసుకుందాము పోయిన వారం చదువుకున్న వాటిల్లో. వివేక వైరాగ్య గుణాతిరేకాత్ శుద్ధత్వం ఆసాద్య మనః విముక్త్యై భవతి. అతః బుద్ధిమతః ముముక్షోః తాభ్యాం దృఢాభ్యాం భవితవ్యం అగ్రే అని చూసుకున్నాము. అందులో మనసు ఒకవేళ వివేక వైరాగ్యాలని ఆ గుణాలను అతిగా ఎక్కువగా పెంచుకుంటూ పోతే దానివల్ల దానికి శుద్ధత్వం కలుగుతుంది, చిత్తము శుద్ధమవుతుంది. దానివల్ల అది విముక్తి కోసము, ముక్తి కోసము, మోక్షం కోసము రెడీ అవుతుంది. అతః అందుకని బుద్ధిమంతుడు, మోక్ష ఇచ్ఛ కలిగిన వాడు తాభ్యాం ఈ రెండింటిని వివేక వైరాగ్యాలని దృఢంగా పట్టుకోవలసి ఉంది, వాటిని గట్టిగా దృఢపరచుకోవలసి ఉన్నది. అది ముందే అగ్రే చేయవలసి ఉన్నది. ఫస్ట్ స్టెప్ మనం చేయవలసిన యాక్చువల్ ఫస్ట్ స్టెప్ అది. దీనికి షార్ట్ కట్ లేదు. దీని తర్వాత చూద్దాంలే, ముందు సంగతి చూద్దాం. ముందు అసలు ఈయన 550 పైగా 600 కొద్ది తక్కువ 600 శ్లోకాల్లో చెప్పిన విషయము చివరిన ఆత్మను ఎట్లా పట్టుకోవాలని చెప్తారో ఏమో. ముందు అక్కడికి వెళ్ళి ఆత్మను పట్టుకొని తర్వాత వచ్చి వీటిని చేద్దామంటే అది అట్లా పనిచేయదు. ముందు ఇవి లేకపోతే అక్కడి దాకా పోవడం అనవసరం. వినొచ్చు, దాంతేముంది, నేను చదువుతాను, వింటాను, అర్థం చేసుకుంటాను, కానీ అనుభవంలోకి తెచ్చుకోవడం మాత్రం కాదు. అది ఎప్పుడు కలుగుతుంది? ఇక్కడి నుంచి ఫస్ట్ అగ్రే, ఫస్ట్ చేయవలసిన స్టెప్. ఎవరు చెయ్యాలి? బుద్ధిమంతులు, ముముక్ష మోక్ష ఇచ్ఛ కలిగిన వాళ్ళు, మోక్ష కాంక్ష కలిగిన వాళ్ళు ముందు చేయవలసిన పని. కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్, తప్పనిసరిగా చెయ్యాలి. ఇంతవరకు మరి అదే కదా ఆయన చెప్పింది. అంటే ఇంతవరకు ఆయన చెప్పింది ఏమి? మోక్షం తెచ్చుకోవాలి, మోక్షము కావాలి అన్న కోరిక ఉండాలి. మోక్షం కావాలి అన్న కోరికే లేదు. తింటావు, పడుకుంటావు, తెల్లారిందంటే మళ్ళీ లేస్తావు, మళ్ళీ తింటావు. ఇంక దీనికోసమే బతికావా నువ్వు? ఎందుకు అసలు ఇటువంటి దుర్లభమైన మనిషి జన్మ ఎందుకు ఎత్తావు? అంత మాత్రానికి నువ్వు ఆ విధంగా బ్రతకదలుచుకుంటే అని ఆ సగం చెప్పారు. ఆ తర్వాత మోక్షం మాత్రం ఎట్లయినా తెచ్చుకోవాలి, ప్రతి వాళ్ళు ప్రయత్నం చేయాలని తర్వాత చెప్పారు. తర్వాత అసలు నీ స్థూల శరీరం చాలా జుగుప్సాకరమైన వస్తువు, దాని మీద ప్రేమేమిరా నీకు అని అడిగారు. తర్వాత స్థూల శరీరం అయిపోయినాక సూక్ష్మ శరీరంలో పడ్డారు ఆయన. అందులో ప్రాణం అంటే ఏంటి, ఆ తర్వాత మనసు అంటే ఏంటి అని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు అసలు ఫస్ట్ స్టెప్ చెప్పారు కాబట్టి ఇక్కడ మళ్ళీ చూసుకోవాల్సి వచ్చింది మనకి. ఫస్ట్ స్టెప్ అగ్రే, ఫస్ట్ చేయవలసిన పని ఏమి? వివేక వైరాగ్యాలని అతిశయంగా ఎక్కువగా సంపాదించుకుంటూ పోవాలి. దానివల్ల ఏమైతుంది? శుద్ధత్వం కలిగి చిత్తము శుద్ధమై ఆ మనస్సు ముక్తికి రెడీ అవుతుంది. ఇంకా తర్వాత చేసేవి తర్వాత ఉన్నాయి, అప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇదైతే సాధించాలి అని చూసుకున్నాం కదా. అందులో మళ్ళీ ఒకసారి చూసుకుందాం ఏమి చేసేది, ఫస్ట్ చేసే పని.
దృఢంగా దృఢపరచుకోవాల్సిన పని ఏమి? వివేక వైరాగ్యాలన్న గుణాలని ఎక్కువగా పెంచుకోవాలి. ఎందుకు? రాగద్వేషాలన్న గుణాలని తగ్గించుకోవాలంటే వివేక వైరాగ్యాలన్న గుణాలని పెంచుకుంటూ పోవాలి. అంతే కదా? అంతే విషయము. రాగము ద్వేషమన్న గుణాలని తగ్గించుకుంటూ పోవాలి అంటే వివేక వైరాగ్యమన్న గుణాలని పెంచుకుంటూ పోవాలి. దాంతోటి మనసు శుద్ధమవుతూ పోతూ ఉంటుంది. శుద్ధమవుతూ పోతూ ఉన్న మనసు బుద్ధి కోసం రెడీ అవుతుంది. శుద్ధమవుతూ పోతూ ఉన్న మనసు బుద్ధిమంతమైతుంది. బుద్ధిమంతమైన మనసు కావలసిన జ్ఞానాన్ని పట్టుకుంటుంది. ఆ మోక్షానికి కావలసిన ఆత్మజ్ఞానాన్ని పట్టుకుంటుంది. ఇంతే విషయము. రజోతమో గుణాలని తగ్గించుకుంటూ పోతూ ఉంటే, రజోతమో గుణాలని తగ్గించుకుంటూ పోవాలి అంటే వివేక వైరాగ్యాలన్న గుణాలను పెంచుకుంటూ పోవాలి. ఈ వివేక వైరాగ్యాలన్న గుణాలు పెరుగుతూ రజోతమో గుణాలు తగ్గుతూ ఉంటే చిత్తము సిద్ధమవుతూ పోతూ ఉంటుంది ముందుకి. ఆ విధంగా చిత్తము సిద్ధమవుతూ ఉంటే అది బుద్ధిని పెంచుకుంటూ ఉంటుంది. ఆ బుద్ధిమంతమైన మనసు జ్ఞానాన్ని పట్టుకోవడానికి సిద్ధమవుతుంది. చూసారా ఎంత ఉన్నదో ఆ విషయం. ఫస్ట్ చేస్తే తర్వాతవి ఏదో డొమినోస్ లాగా ఉంటుంది. ఆ ఒక్కదాన్ని పడేస్తే మిగిలినవన్నీ దాని వెనకాల అన్ని కింద రాలిపడ్డట్టు రజోతమో గుణాలు తగ్గించుకుంటూ వివేక వైరాగ్యాలను పెంచుకుంటూ వెళ్ళిపోతే తర్వాత జరిగేవన్నీ ఆటోమేటిక్ గా జరుగుతాయి. అంత ఈజీ విషయము. కాబట్టి మళ్ళీ మళ్ళీ చూసుకోవాలి. అది యాక్చువల్గా ఈ శ్లోకం రాసుకొని ఎదురుగా పెట్టుకోవాలి ప్రింట్అవుట్ తీసి. ఎందుకు రజోతమో గుణాలు తగ్గడానికి వివేక వైరాగ్యాలు మార్గం అని ఎందుకు చెప్పుకుంటున్నామని కూడా ఒకసారి చూసుకుందాము. రజోగుణం ఎందుకు కలుగుతుంది? అది కావాలి ఇది కావాలి అన్న కోరికలతోటి ఉంటున్నది. ఆ కోరికలతోటి ఉండడమే రాగము. ఆ రాగం ఉంటే ఏమవుతుంది? నాకు కావాలి అని. ఇంకా మొత్తం రాగాన్ని తగ్గించుకుంటే రజోగుణం ఆటోమేటిక్ గా తగ్గుతుంది. దాంతో పాటే వివేకం పెరుగుతూ ఉంటే ఆ తమస్సు చీకట్లలో నుంచి బయటపడొచ్చు. తమో గుణం తగ్గుతుంది. జ్ఞానం పెరుగుతుంటే తమస్సు తగ్గుతుంటుంది, తమో గుణము. విరాగం పెరుగుతుంటే రాగము రజోగుణం తగ్గుతుంది. అంతే విషయము. ఈ రెండు పెంచుకుంటూ పోతే చిత్తము సిద్ధమవుతుంది. అది బుద్ధిమంతమవుతుంది. అది మోక్షానికి సిద్ధమై ఉంటుంది. ఇంకింతే విషయము. మనసు మోక్షానికి సిద్ధమైతే, అది బుద్ధిమంతమైతే ఆత్మ జ్ఞానానికి సిద్ధమవుతుంది. మనసుకు అసలు ఫస్ట్, ఇది రెండో విషయం. ఎన్నో విషయాలు ఉన్నాయి ఇందులో. అసలు ఫస్ట్ మనసుకి మోక్షం కావాలన్న ఉద్దేశమే లేకపోతే మనసు విముక్తి కోసం అసలు ఆలోచించదు. దానికి అంటే మళ్ళీ పుడితే మళ్ళీ నిజంగా ఇంకా మళ్ళీ ఒకసారి చచ్చిపోతే మళ్ళీ పుట్టమంటే ఇంకా ప్రాణం విలవిల్లాడుతుంది. ఇంకా అయితే ఎందుకు ఇంత కష్టపడ్డామని అనిపిస్తుంది. నా వాళ్ళని, నా వాటిని, నావి అనుకున్న వాటిని నన్ను అన్ని వదిలిపెట్టాలంటే అమ్మో అది చేయబుద్ధి కాదు. అసలు మనసు చాలా వ్యతిరేకిస్తుంది. దానికి నచ్చదు. దానికి అసలు నచ్చదు. అది వద్దు అని చెప్తుంటుంది. అవన్నీ అట్లానే చెప్తారు. ఇంకా అది చాలా చెప్తుంది. మనసుకి దానికి తెలివితేటలు చాలా ఎక్కువ, దానికి మొండితనం ఎక్కువ, దానికి బలం చాలా ఎక్కువ. అదేం చేస్తుంది? ఇక్కడ కూర్చొని వివేక చూడమని వింటూనే ఉంటాము, భగవద్గీత వింటూనే ఉంటాము. ఏది విన్నా ఒకటి వాళ్ళన్నీ అట్లానే చెప్తారు. ఇవన్నీ నిజంగా చేస్తామా? వాళ్లే కదా మళ్ళీ కర్మలన్నీ చెయ్యాలి అని చెప్తారు. ఎవరి ధర్మాలు వాళ్ళు పాటించాలని చెప్తారు. మరి తల్లిగా నాకు ధర్మాలు లేవా, తండ్రిగా నాకు ధర్మాలు లేవా అని అది ఓ పక్కన చెప్తూనే ఉంటుంది. వాళ్ళందరూ చెప్తారు, వాళ్ళు చెప్పినవన్నీ నిజంగా అందరూ చేశారేంటి అని చెప్తుంది. వాళ్ళు చేశారు కదా, వీళ్ళు చేశారు కదా, ఒకటో రెండో ఎగ్జాంపుల్స్ చూపిస్తా అంటే ఒకళ్ళో ఇద్దరో చేస్తారు, అందరు చేస్తారా? వాళ్ళు ఎందుకు చేశారో అని మళ్ళీ అందులో అసూయ గుణంతో, మత్సర భావంతో ఉంటుంది. అదో రకంగా చెప్తుంది. ఇంకొకసారి అదేం చేస్తుంది అంటే, నాకు నిజంగా కావాలని ఉంది, నాకు అవకాశం వస్తే తప్పకుండా నాకు కూడా ఇవన్నీ వదిలిపెట్టి పోవాలనే ఉంది, కానీ మన వల్ల అవుతుందా? ఏదో పెద్దవాళ్ళు అంటే చేస్తారు, ఏదో రాముడు కృష్ణుడు అంటే ఏదో
రామకృష్ణ పరమహంస అంటే ఏదో రమణ మహర్షి అంటే చేస్తారు, మన వల్ల అవుతుందే అని మళ్ళీ అదో రకంగా. ఇవన్నీ చెప్పేది ఏమి, ఆ తమో గుణం చెప్తుంది అది. దానికి మార్పు నచ్చదు. తమో గుణానికి ఉన్న ముఖ్యమైన లక్షణము, దానికి మార్పు నచ్చదు, అది ఒప్పుకోదు. వద్దు వద్దని చెప్తుంది. అది చాలా బలంగా జస్టిఫై చేస్తుంది ఎందుకు వద్దు అని. దాన్ని దాన్ని తట్టుకోవాలి అంటే, దాన్ని కంట్రోల్ చెయ్యాలి అంటే వివేకం కావాలి. విడదీసి విపదీసి చూసుకొని దానికి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. అది మనసు అనిందంటే, సరే నాకు అర్థమైంది అంటే, అది అప్పుడు కమిట్ అయిందంటే ఇంకా ఆ విముక్తికి అది సిద్ధమవుతుంది. అది కమిట్ కాకపోతే ఇంకేమీ చేయలేము. అది దాన్ని ఇంకా ఎన్ని అయినా వినొచ్చు, ఎంత శ్రవణాలైనా చేయొచ్చు, ఎన్ని మననాలు చేయొచ్చు, ఎన్ని పొర్లు దండాలు పెట్టొచ్చు, గుళ్ళు గోపురాలు మెట్లు గిట్లు ఎక్కొచ్చు, రామకోట్లన్నీ రాయొచ్చు, ఎన్ని చేసినా సరే అదే చేస్తుంది. మళ్ళీ పైగా మనసే రామకోట్లన్నీ చేతులతో రాయిస్తుంది, మంత్రాలన్నీ నోట్లతోటి చదివిస్తుంది, గుడిమెట్లన్నీ కాళ్లతోటి ఎక్కిస్తుంది, గుళ్ళ చుట్టూ తిప్పిస్తుంది, తీర్థయాత్రలన్నీ చేపిస్తుంది. కానీ అది కమిట్ కాలేదంటే మాత్రం ముక్తి గురించి ఆలోచించామంటే ఇప్పుడు మనకు పనులు ఉన్నాయి కదా. ఈ పిల్లలు మరీ చిన్నవాళ్ళు, వాళ్ళకి కొంచెం వాళ్ళకు దారిలోకి వచ్చినాక చూద్దాము. అంటే ఇప్పుడు మరీ పిల్లలకి ఇప్పుడే పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళకి ఇప్పుడే పిల్లలు పుట్టారు, మరి వాళ్ళు కొత్తగా ఇప్పుడే తల్లిదండ్రులు అయ్యారు, వాళ్ళకి ఏం తెలియదు కదా, తర్వాత చూద్దాం అని అది ఎన్నైనా గుళ్ళు తిరుగుతుంది, ఎన్నైనా తీర్థయాత్రలు చేస్తుంది, ఎన్ని ప్రవచనాలైనా వింటుంది, ఎన్ని భగవద్గీతలైనా బట్టి కొట్టి వల్ల వేస్తుంది. కానీ మాత్రం అది కమిట్ కాదనుకోండి, ఇంకేమీ చేయలేము అటువంటి మనసుతోటి. అమ్మో దాన్ని పెట్టుకుంటే. కాబట్టి దాన్ని కమిటింగ్ చేయించడం ముఖ్యం. మనం ఫస్ట్ నువ్వు చేయవలసింది ఏమి అంటే మనసుతో ఆ కమిట్మెంట్ సాధించాలి. అది కమిట్ అయిందంటే, మనసు విముక్తి కోసం తయారయిందంటే ఇంకా దాన్ని పట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఇంకా దానికి అడ్డు లేదు, అదుపు లేదు, ఎవరు చెప్పినా వినదు. ఇంకా అది అదే పనిలో ఉంటుంది. అదొక్కసారి ఒక మాట అది అనుకున్నదంటే ఇంకా అది ఎవరు చెప్పినా వినదు, దాని మాటే అది వినదు. అది అటువంటిది, అది అంత బలం దానికి. దానితోటి చెప్పి చేయించడంలోనే ఉంది మన మొత్తం శక్తి సామర్థ్యాలన్నీ, అందులోనే మన తెలివితేటలన్నీ అందులోనే చూపించవలసి ఉంటుంది. పైగా ఇంకొకటి ఏంటంటే, అదొకవేళ కమిట్ అయిందంటే ఇంక దాన్ని ఆపడానికి లేదు, అది ఏదైనా చేయగలదు. ఇంకొక ముఖ్యమైన విషయము, తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిన విషయము, ఒకసారి మనసు కమిట్ అయ్యి నేను ఇది చేస్తాను అన్నది నిర్ణయించుకుంది అంటే మొత్తం ప్రపంచం, ప్రకృతి, యూనివర్స్ అంతా, మన చుట్టూ ఉన్న యూనివర్స్ అంతా ఆ పని చెయ్యడం కోసమే రీఅరేంజ్ అవుతుంది. ఆ పని జరగడం కోసమే మొత్తం ప్రకృతి అంతా రీఅరేంజ్ అవుతుంది. యత్ భావం తత్ భవతి. అది ఈ భావం మనసుకి ఆ భావన కలిగిందంటే ప్రకృతి అంతా సిద్ధమవుతుంది. మనసు కమిట్ అయ్యి దానికి ఇది కావాలి అన్న భావన దానికి కలిగిందంటే మొత్తం ప్రకృతి, ప్రపంచం, ఎన్వైరన్మెంట్, యూనివర్స్ అంతా అందుకు అనుగుణంగా తయారవుతుంది. ఎందుకు చేయగలదు అంటే, ఈ మనసు అనుకోండి మొత్తం అక్కడి నుంచి మనం చూసుకుంటూ వస్తున్నాము, మొత్తం అంతా కలిపి ఆ మహామాయా స్వరూపం. అది ఆ మహామాయా స్వరూపము అదేమి చెయ్యగలదు, అది కర్తం అకర్తం అన్యథా కర్తం చేయగలదు. అది అట్లా చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి చేయగలదు. అది ఎట్లా చేయాలనుకుంటుందో అట్లా చేస్తుంది, లేకపోతే దానికి వ్యతిరేకంగా చేస్తుంది, లేకపోతే వేరే విధంగా కూడా చేయగలదు. అది ఎన్ని రకాలుగా చేయగలదు. అంతటా అన్ని విషయాల్లో సర్వత్రా అది అనుకోవడం మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి మనం ఏం చెయ్యాలంటే వివేకంతో దానికి చెప్తూ ఉంటే అది వింటూ ఉంటుంది. వైరాగ్యాన్ని కూడా పెంచుకుంటూ ఉంటే, ప్రయత్నం మీద ఇనీషియలీ ఆ రాగం తగ్గుతూ ఉంటే అది నెమ్మదిగా సిద్ధమవుతుంది. తమో రజోగుణాలు తగ్గుతూ ఉంటే సిద్ధమవుతున్న చిత్తము మోక్షం కావాలి అన్న విషయానికి ఇంతవరకు విన్నాము, భగవద్గీతలో విన్నాము, ఇంకా మిగిలిన అన్ని పుస్తకాల్లో విన్నాము, అంతటా విన్నాము. విన్నదేంటో సాధిద్దాము అని ఒక్కసారి అది కమిట్ అయితే ఇంకా అది బుద్ధిగా మారుతుంది. మోక్షానికి కావలసిన జ్ఞానాన్ని పట్టుకోవడానికి సిద్ధమవుతుంది.
ఇది చెయ్యవలసి ఉన్నది, వింటే వచ్చేది కాదు, తెలుసుకుంటే వచ్చేది కాదు, చేస్తే వచ్చే విషయము. మనసుని సిద్ధం చేసుకోవడము ప్రయత్నం మీద చేస్తే వచ్చే విషయము. ఉన్నది అని తెలుసుకుంటే రావడము, వాళ్ళు వీళ్ళు చెప్తుంటే వింటే రావడము అయ్యే పని కాదు. మనసు అని అది కమిట్ అయిందాక దాన్ని రుద్ది శుద్ధి చేయవలసి ఉంటుంది. చిత్తాన్ని రుద్ది శుద్ధి చేయడానికి మనము చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. చిత్తశుద్ధితో ప్రయత్నం చేయవలసి ఉంటుంది. నీ తలకాయ ఉంటుంది. చిత్తశుద్ధి కోసము చిత్తశుద్ధితోటి ఎట్లా తయారు చేస్తారు, ఎట్లా చేస్తారా ప్రయత్నం అని మీరు నన్ను అడగొచ్చు. అడగండి. ఎందుకంటే అడగకుండా మనసు కమిట్ అవ్వాలంటే వివేకం ఉండాలి. అది ఆలోచించుకున్నది అనాలి. ఆలోచించుకున్నది అంటేనే అది బుద్ధి అవుతుంది. లేకపోతే అది ఉత్తగా చిత్తంగా ఉంటుంది, మనసులాగా ఉంటుంది అంతే. అటు ఇటు సంశయాత్మకంగా ఉంటుంది. అటు ఇటు సంశయాత్మకంగా ఉన్న మనసుని వివేకంతో దానికి ఎక్స్ప్లెయిన్ చేసి అది చాలా క్వశ్చన్స్ అడుగుతుంది. అది అడిగిన క్వశ్చన్స్ కి శ్రద్ధగా వివేకంతో హేతుబద్ధంగా జవాబు చెప్పుకుంటూ వెళ్తే అది అర్థం చేసుకొని అది అన్నదంటే బుద్ధిగా మారుతుంది. కాబట్టి అడగండి, మీరు తప్పకుండా అడగండి. చిత్తశుద్ధి కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం ఎట్లా చేస్తారు? నువ్వు చెప్పేదానికి అర్థం ఉందా అంటే ఉంటాయి, కొన్ని విషయాలు ఇట్లానే ఉంటాయి. క్యాచ్ 2020 టైప్లో అట్లనే గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి అవి. ఉద్యోగం కావాలి అంటే ఎక్స్పీరియన్స్ ఉంటే ఉద్యోగం ఇస్తారు. ఎక్స్పీరియన్స్ లేకపోతే ఉద్యోగం రావడం కష్టం. కానీ ఉద్యోగం వస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఏదో ఒక ఉద్యోగం వస్తే దానివల్ల ఎక్స్పీరియన్స్ వస్తుంది, కానీ ఎక్స్పీరియన్స్ లేకపోతే మరి ఉద్యోగం రాదు. మరి అప్పుడు ఏం చేస్తాం మనము? ఇనీషియల్గా ఎక్కువ పని చేయడానికి, జీతం అసలు ఇవ్వకపోయినా పని చేయడానికి, కొంత జీతం ఇస్తే కూడా ఎక్కువ పని చేయడానికి, అట్లా అన్ని రకాల కాంబినేషన్స్ ఒప్పుకుంటాం కదా. ఇనీషియలీ ఇంటర్న్ గా పని చేస్తాము. ఇంకా మరి బానిసల్లాగా మరి ఇంకా ఏ రకంగా వాళ్ళు వాడుకుంటే ఆ రకంగా పని చేస్తాం ఇనీషియల్ గా. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే తర్వాత మంచిగా మనం కోరుకున్న ఉద్యోగాన్ని మనం పొందొచ్చు. అందుకని ఇప్పుడేదో డాక్టర్స్ అయిపోతే చాలా డబ్బులు వస్తాయి, బాగా పేరు ప్రతిష్టలు వస్తాయి, బాగా ఉండొచ్చు, ఎంతో గొప్పగా సేవ చేయొచ్చు, అంతా బాగుంది. కానీ ముందు అక్కడికి వెళ్ళడానికి మెడికల్ స్కూల్ అంతా అవ్వాలి, తర్వాత రెసిడెన్సీ చేయాలి. రెసిడెన్సీ టైంలో మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. రెసిడెన్సీ టైంలో బానిసల్లాగా వాడుకుంటారు. వాడుకున్నారు, ఎక్స్పీరియన్స్ వస్తుందని చేస్తారు మరి వాళ్ళు తప్పకుండా. మా ఐటీ వాళ్ళు కూడా అంతే, మేము తక్కువేంటి. ఐటీలో చేసేటప్పుడు ఇంకా ఎట్లా పడితే అట్లా పని చేయించుకుంటారు. రాత్రి లేదు, పగలు లేదు. ఇంకా యుఎస్లో ఉండి ఇండియాలో పని చేయాలంటే చేస్తాము, ఇండియాలో ఉండి యుఎస్కి పని చేయాలంటే చేస్తాము. ఇంకా టైం కూడా ఉండదు, ఎప్పుడు చేస్తాము. ఇంకా కంప్యూటర్ని మెడకు కట్టుకొని తిరుగుతాము. ఎంతవరకు? ఎక్స్పీరియన్స్ వచ్చినంత వరకు. అట్లానే ఇనీషియల్గా ప్రయత్నం మీద ఏమీ లాభం కనపడకపోయినా కూడా మనం ఒకటి చేస్తుంటే, మనసు ఒకటి చేస్తుంటే, మనం ఒకటి చేద్దామంటే దైవం ఒకటి తలిచిందంటారు, దైవం ఇదే అవతారం. మనం ఒకటి చేస్తుంటే అదొకటి అంటుంటుంది. మనం ఏది చేసినా అది డిస్కరేజ్ చేస్తా, ఎందుకు మనకు అని. దాన్ని పెట్టుకొని ఏమి లాభం కనపడకపోయినా, ప్రోగ్రెస్ కనపడకపోయినా, ఇంప్రూవ్మెంట్ తెలియకపోయినా, ప్రయత్నం మీద మనం ఇనీషియల్ గా కొంచెం పెట్టుబడిలాగా చేస్తే తర్వాత చిత్తమైన శుద్ధము బుద్ధిగా మారుతుంది. అది మోక్షానికి సిద్ధమవుతుంది. అది ప్రోగ్రామ్ మనకు. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుందాము. ఇనీషియల్ గా పెట్టుబడి పెట్టకపోతే వ్యాపారాలు స్టార్ట్ చేయగలమా? చేయలేం కదా. వ్యాపారం స్టార్ట్ చేస్తే బాగా ప్రాఫిట్స్ వస్తాయి, ఎంతో సంపాదించుకోవచ్చు, ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. కానీ ముందు వ్యాపారం చేయడానికి అయితే కొంచెం పెట్టుబడి కావాలి కదా. ఎక్కడో ఒక దగ్గర నుంచి తెచ్చుకుంటాం, కొంచెం తెచ్చుకొని ముందు ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే కొన్నాళ్ళు ROI ఏముండదు, రిటర్న్స్ ఏముండవు ఇన్వెస్ట్మెంట్ కి. తర్వాత నెమ్మదిగా బ్రేక్ ఈవెన్ అయిన తర్వాత ఆ తర్వాత కొంచెం ప్రాఫిట్స్ వస్తాయి. ముందు ఇనీషియల్ గా అయితే దగ్గర నుంచి తెచ్చుకొని పెట్టుకుంటాం కదా, ఆ తర్వాత వచ్చినప్పుడు వస్తాయి. అట్లానే ఇనీషియల్ గా చిత్తం సిద్ధంగా లేదు, అది రజోత్తమో గుణాలతోటి తల్లడిల్లిపోతున్నది. అది
మరి ఇప్పుడు దాన్ని ఏం చేద్దామంటే ఇనీషియల్గా బలవంతంగా ఎక్కడి నుంచో దగ్గర నుంచి కొంచెమైనా సరే శుద్ధత్వాన్ని తెచ్చుకొని దాన్ని పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్గా ప్రయత్నం చేస్తే ఆ తర్వాత వచ్చే ప్రాఫిట్ అనంతంగా ఉంటుంది. అక్షయమైన సుఖం అది. కాబట్టి చేయవలసి ఉంటుంది. ఇనీషియల్గా శుద్ధత్వాన్ని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము? ఇప్పుడు డబ్బులు అంటే తెచ్చుకుంటాము. ఏదో ఇన్వెస్టింగ్ చేయడం కోసం బిజినెస్లో డబ్బులు వాడిని వీడిని అడుగుతాము, కాళ్ళు కడుపులు పట్టుకొని కొంచెం తెచ్చుకుంటాం అనుకోండి, అదంటే తెలుస్తుంది. లేదా ఏదో మెడికల్ ఫీల్డ్లో ఉన్నప్పుడు రెసిడెంట్స్గానో లేదా ఐటీ ఫీల్డ్గా ఉన్నప్పుడు ఇంటర్న్స్గానో చేస్తాము. ఇది ఎట్లా తెలుస్తుంది అంటే చాలా ఈజీ మ్యాటర్. ఇనీషియల్గా చిత్తము దానికి శుద్ధి లేకుండా ఉన్నది, అది బుద్ధి లేకుండా ఉన్నది. దాన్ని శుద్ధి ఎట్లా చేస్తామంటే ఇనీషియలీ మనము బలవంతంగా ఎక్కడికి వెళ్ళడం మానేయడం. ఎంత ప్రయత్నం మీదైనా సరే అవి తిందామా, ఇక్కడికి వెళ్దామా, అక్కడికి తిరుగుదామా, అది చూద్దామా, ఇది చేద్దామా, అట్లాంటి ఇనీషియల్ అన్నీ మొండిగా మానేస్తే మనసు ఏడిస్తే ఏడిచింది, దానికి ఏమి లాభం లేదు, శుద్ధం అవ్వడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇంకా విసిగెత్తిపోయి ఇంకా కోపంతో అది రెచ్చిపోయి చేస్తుంటుంది. మనం ఎంత దాన్ని ఆపుదామని ప్రయత్నం చేస్తే అది అంత మొండికి చేస్తుంది. అయినా సరే ఎక్కువగా బయటికి తిరగడం మానేసి, ఎక్కువగా ఆశలు మానేసి, అందుకే రకరకాలుగా కట్టడి అంతా చేసి మనసేంద్రియాలని కర్మేంద్రియాలను అన్నిటినీ కంట్రోల్ చేసి ఇనీషియల్గా శుద్ధం అని ప్రయత్నం చేస్తే దానికి కొంచెం అలవాటైందంటే మాత్రం అది ఆ మార్గం ఆ దారి పట్టుకున్నదంటే ఒక్కసారి అలవాటైందంటే మాత్రం ఇంకా దానికి అదొకసారి ఆ మార్గం పట్టుకుంటే కొంత దూరం వెళ్తుంది. ప్రశాంతంగా ఉన్న మనసు వల్ల దానికి లాభం ఉంది అని అర్థమైందంటే కమిట్ అవుతుంది. ఇంకంతే విషయము. ఇదంతా అగ్రే ముందే చెయ్యాలి. ఇదంతా తర్వాత చేద్దామంటే కాదు. జాబ్ తెచ్చుకునే కన్నా ముందే ఏదో విధంగా వాలంటీరింగో ఏదో ఒకటి చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. ప్రాఫిట్స్ వచ్చే కన్నా ముందు, బిజినెస్ పెట్టే కన్నా ముందే ఎక్కడి నుంచైనా సరే ఇన్వెస్ట్మెంట్ కోసం కొంచెం మూలధనాన్ని తెచ్చుకోవలసి ఉంటుంది. అట్లానే మోక్షం గీక్షం కావాలంటే ఫస్ట్ మనసును బుద్ధిగా మార్చవలసి ఉంటుంది. ఆ తర్వాత ఏమైనా చేయాలి కదా. ఫస్ట్ చేయవలసిన స్టెప్ ఇది. ఇది ఎగ్గొడితే తర్వాత చూద్దామంటే, దీన్ని బైపాస్ చేద్దామంటే, ఆల్టర్నేటివ్ వేస్ చూద్దామంటే, బ్యాక్ డోర్ ఛానల్స్ ఉన్నాయా అని ఆలోచిద్దామంటే ఏవి పనిచేయవు. ఇది తప్పనిసరి. ఇది గేట్ కీపర్. కాబట్టి ప్రయత్నం చెయ్యాలి. వివేక వైరాగ్య గుణాతిరేక శుద్ధత్వం ఆసాద్య మనః విముక్త్యై భవతి. అతః బుద్ధిమతః ముముక్షోః తాభ్యాం దృఢాభ్యాం భవితవ్యం అగ్రే అని అక్కడి నుంచి కొన్ని చూసుకున్నాము. ఇంకా మనము పోయిన వారం ఎక్కడ ఆపామో అక్కడి నుంచి చదువుకుంటూ వెళ్దాము. ఆయన ఏం చెప్తున్నారు? ఆ విధంగా నువ్వు ఒకవేళ మనసుని శుద్ధి చేసుకుంటే, మనసు శుద్ధమవుతే ఇంకా మోక్షానికి నువ్వు రెడీ అవుతావు, అంతే కదా విషయము అని చెప్పుకుంటూ ఆయన అది ఎంత ఈజీగా ఉంటుందంటే, మనసు ఒకవేళ కమిట్ అయింది సరే అన్నది అంటే ఇంకా పరిస్థితి ఎంత ఈజీగా ఉంటుందంటే, ఆ ముక్తి అన్నది అరచేతిలో పండులాగా అనుభవించడానికి రెడీగా ఉంటుంది అని చెప్తున్నారు 181 శ్లోకంలో. తత్ మనస్యోధనం కార్యం ప్రయత్నేన ముముక్షుణ విశుద్ధై సతి చ ఏతస్మిన్ ముక్తి కరఫలాయతే. తత్ మనస్యోధనం, మనస్యోధనం అన్న చిత్తశోధనం అన్న అదే అర్థం, అదే మాట. ఆ చిత్తశుద్ధి కోసము ముముక్షువులు ప్రయత్నంతో సాధించవలసిన కార్యం అది. ఆటోమేటిక్ గా ఊరికినే ఫ్రీగా వచ్చేది ఏమీ లేదు, ఎక్కడి నుంచి రాదు. ఫ్రీగా కావాలంటే రెండు వస్తాయి. ఒకటి ఫ్రీగా చాలా వస్తాయి, ఇంకా మిగిలినవన్నీ చెప్పి నాకే విసుగు పుట్టింది కాబట్టి చెప్పట్లేదు. ఒకటి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ చెప్తాను. ఒకటి నిద్ర వస్తుంది ఫ్రీగా, లేదా ఒకటి మరణం వస్తుంది ఫ్రీగా. చిత్తశుద్ధి, ఆ తర్వాత మనసు బుద్ధిగా మారడము,
అది శ్రద్ధగా విషయాన్ని పట్టుకోవడము, మోక్షానికి సిద్ధమవ్వడము, మోక్షాన్ని సాధించడం సిద్ధిగా, ఇవన్నీ ఏమి అందులో ఒకటి కూడా జరగవు. ముందు అసలు ఫస్ట్ అగ్రే చేయవలసిందేంటి? మనశ్శోధనం చెయ్యాలి. చేయడము ముముక్షువులకు, మోక్ష ఇచ్చ కలిగిన వాళ్ళకి అది కార్యం, అది కర్తవ్యమైన విషయము. ఒకవేళ ఏ తస్మిన్ ఈ సామాను మనసు అన్నది విశుద్ధమైతే మాత్రం, విశుద్ధే సతి, ఇంకా ముక్తి అన్నది అరచేతిలో ఉన్నది, ఇంకా అనుభవించడానికి రెడీగా ఉంటుంది, అది ఇంకంతే విషయం అని చెప్పారు. అంతవరకు పోయిన వారం చూసాము. ఇంక ఇక్కడి నుంచి మనము ఇవాళ ఇంకా కొన్ని శ్లోకాలు చూసుకుంటూ వెళ్దాము. మోక్షైక సత్య విషయేషు రాగం నిర్మూల్య సన్యస్య చ సర్వకర్మ సత్శ్రద్ధయా యః శ్రవణాదినిష్ఠః రజస్వభావం సహ ధునోతి బుద్ధేః. ఆయన ఇప్పుడు ఇంకొక మార్గం చెప్తున్నారు, తప్పనిసరిగా ఎట్లా చేయాలి, ఏమి చేయాలి అని. మోక్షం కావాలి ఫస్ట్, అప్పుడు మనసు కమిట్ కావాలి, మనసు కమిట్ కావాలి. కమిట్ చేపిస్తానులే కానీ రాగాన్ని, ఏదో తమో గుణాన్ని, రాగాన్ని, ద్వేషాన్ని, రజోతమో గుణాలని కంట్రోల్ చెయ్యవే మనసా అని చెప్తే ఎందుకు అని అడుగుతుంది. అది ఫస్ట్ చాలా ప్రశ్నలు అడుగుతుంది మనసు. జవాబు చెప్పకపోతే ఎందుకు, మనకు మన వల్ల అవుతుందా, తర్వాత చూద్దాంలే, అందరికి వచ్చింది ఏంటి అన్నది చాలా విషయాలు చెప్తుంది. కాబట్టి అది చెప్పితే అవునది చెప్పింది కూడా నిజమే కదా అని అనుకుంటూ కూర్చోకుండా, ఎందుకంటే మనసా మోక్షం కావాలి మనకి, ఎందుకు మోక్షం కలిగితే ఈ దుఃఖాలు సుఖాలను నువ్వు అనుకుంటున్నవి నిజంగా లేవని తెలుస్తుంది మనకు, వాటిలో నుంచి బయటపడొచ్చు. ఎప్పుడు ఏడుస్తూ ఉంటావే మనసా నువ్వు, ఎందుకు ఏడుపు, బయటపడదాం పదా, బయటపడడమే మోక్షము అని దానికి చెప్తే, అది ఒకవేళ నిజంగా దానికి సరేలే కావాలి అని అనిపిస్తే దానికి దాని మీద శక్తి కలుగుతుంది, ఆసక్తి కలుగుతుంది. ఓహో నిజమేనా, ఓహో నిజమేనా, తెచ్చుకుందాం పట్టు అని దానికి ఒకవేళ కాస్త దానికి ఆ విషయం మీద ఆసక్తి కలిగితే, ఆ మోక్షమే ఏకమైన వస్తువు, నాకు అదే కావాలి అన్న శక్తి కలిగితే, మోక్షైక సత్య, దానివల్ల విషయాల మీద, విషయేషు రాగము నిర్మూలించబడుతుంది. మోక్షం కావాలన్న దాని మీద ఆసక్తి కలుగుతుంది, విషయాల మీద ఆసక్తి తగ్గుతుంది. అంతే కదా విషయము. మోక్షం కావాలన్న ఒక్క విషయం మీద దానికి మనసు ఉంటే, ఆ మనసుకి వివిధమైన విషయాల మీద కోరిక తగ్గుతుంది, ఆసక్తి. ఈ విషయం మీద ఆసక్తి పెరిగితే ఆ విషయాల మీద ఆసక్తి తగ్గుతుంది, సింపుల్ మ్యాటర్. ఆ రకంగా ఆ విషయాల మీద రాగము నిర్మూలించబడుతుంది. ఆ విధంగా నిర్మూలించబడితే సర్వ కర్మలు వదిలేస్తుంది. ఇంకా ఫోకస్ దేని ఉంది, ఫోకస్ దేని మీద ఉందో పని దాని గురించి చేస్తుంది. అది దానికి ఇక్కడుంది ఫోకస్, ఇది అవసరం ఎంతుందో అంత చేస్తుంది. అక్కడ లేని పనులు వదిలేసుకుంటూ పోతుంటుంది. అది అక్కడ లేని పనులు, అవసరమైన పనులు ఏంటి, మళ్ళీ దానికి ఏం కావాలి మనసుకి, ఇప్పుడు అది కమిట్ అయింది కదా, అరచేతిలో పండులాగా ఉంటుంది, మనం బాగా అనుభవించవచ్చు, బాగుంటుందంటే దాన్ని సరే అన్నది కదా. ఇప్పుడు అన్నాక, అది కమిట్ అయినాక అసలే కర్మలు చెయ్యను, మోక్షం కోసమే ఆలోచిస్తానంటే, ఆలోచించడానికైనా సరే శరీరం ఉండాలి, ఆ మనసు ఆలోచించడానికి ముందు ఆ మనసు ఉండాలి. మనసు ఉండాలి అంటే అన్నం తినాలి, పడుకోవాలి, లేవాలి. శరీరానికి లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ ని దాటి శరీరంతో మనం ఎక్కువ పని చేయించలేము. మనకు బాగా ఇక్కడి నుంచి కాలిఫోర్నియా దాకా 3000 మైల్స్ కార్లో నాన్ స్టాప్ గా వెళ్ళిపోవాలని మనకు అనిపించినా కూడా కారుకి దాని లిమిటేషన్స్ దానికి ఉంటాయి. అట్లానే దీనికి ఎంత కోరికున్నా కూడా మనసుకి, నడిపించే ఇంజిన్ కి, కారుకి, స్థూల శరీరానికి లిమిటేషన్స్ ఉంటాయి. దానికి టైంకి ఆకలేసినప్పుడు తినాలి, పడుకోవాలి, లేవాలి, బాత్రూమ్కి వెళ్ళి రావాలి, ఇవన్నీ ఉంటాయి. అట్లా చేస్తే తను మెయింటైన్ చేస్తేనే కార్ని, అందులో ఉన్న మనసు ఆలోచించుకోవడానికి దానికి శక్తి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పైనే మనం దానికి వివేక వైరాగ్యంతో కలిపి చెప్పుకుంటున్నాం కదా. వైరాగ్యము అంటే విషయాల మీద రాగాన్ని వదిలేయడము. మొండిగా చేయట్లేదు, మేము వివేకంతో చేస్తున్నాము. విషయాల మీద రాగాన్ని మూర్ఖంగా వదిలిపెట్టట్లేదు, వివేక జ్ఞానంతో చేస్తున్నాం. కాబట్టి ఓహో మనకు శరీరం బాగా బలంగా గట్టిగా ఉంటేనే
ఆలోచించుకోవడం, మోక్షం కోసం ప్రయత్నం చేయడం ఉంటుందని దానికి తెలుస్తుంది. అప్పుడు సర్వకర్మల్లో మెయింటెనెన్స్ కోసం కావాల్సిన పనులు, రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఎంతవరకు ఉంటుందో అవి చేసి మిగిలినవి అక్కర్లేని కర్మల్ని అదే వదిలేస్తుంది. అప్పుడేమైతుంది, దానికి శ్రద్ధ ఎక్కడుంది, మోక్షం మీద ఉంది. దాని మీద ఆసక్తితోటి స్టార్ట్ అయింది కదా. ఇనీషియల్ గా ఆసక్తి కలిగింది, దానికి విషయాల మీద ఆసక్తి తగ్గింది, అక్కర్లేని దానికి అడ్డం వచ్చే కర్మలన్నిటిని ఆపుకుంటూ పోయింది. కాబట్టి ఇప్పుడు ఫోకస్ పెరిగింది. చూసారా, సిద్ధమవుతుంది, అది శ్రద్ధ పెరుగుతుంది దానికి. అది సిద్ధమవుతుంది కాబట్టి శ్రద్ధ పెరుగుతుంది దానికి. ఆ శ్రద్ధ దేని మీద ఉంది, ఇప్పుడు ఇంతకు ముందు విషయాల మీద శ్రద్ధ ఉండిండొచ్చు, ఇప్పుడు దానికి సత్పదార్థం మీద శ్రద్ధ ఉంది. సత్ శ్రద్ధ స్టార్ట్ అయింది దానికి. ఆ రకంగా ఎవడైతే శ్రవణము, ఆదిగా ఉన్న శ్రవణ మనన విషయాలతో పాటుగా ఉన్న సకలము ఏదైనా సరే మోక్షం వైపుకి తీసుకెళ్లేది ఏదుందో ప్రోగ్రాం, దాని మీద దానికి నిష్ఠ కలుగుతుంది, స్థిరమైన భావన కలుగుతుంది. ఇక్కడ దాకొస్తే ఒక విచిత్రమైన, చాలా ముఖ్యమైన, అత్యవసరమైన లాభం కలుగుతుంది. ఇక్కడ దాకా తెచ్చామంటే, ఏదో ఒక విధంగా మనసుని ఇక్కడ దాకా తీసుకొచ్చామంటే, అప్పుడు వాడి యొక్క బుద్ధిలో ఉన్న రజస్వభావము, రజోగుణము ధునోతి, పక్కకి తోసివేయబడుతుంది. ఇంకా వాడి బుద్ధిలో ఉన్న రజోగుణము, రజస్వభావము పక్కకి తోసివేయబడుతుంది. చూసారా, బుద్ధి సిద్ధం అవ్వడం మొదలైంది. ఇప్పుడు రాగం లేకపోతే, రజోగుణం లేకపోతే కర్మలు చేయాలి, దానివల్ల నాకేదో లాభం వస్తుంది, ఆ వచ్చిన లాభాన్ని నేను అనుభవించాలి అని ఈ రకంగా ఉన్న శ్రద్ధలు ఇప్పుడు సత్పదార్థాన్ని పట్టుకోవడానికి వీలుగా సత్వం వైపుకి మారుతూ ఉంటాయి. సత్ శ్రద్ధ పెరుగుతూ ఉంటే రజోగుణం ఎందుకు ఉంటుంది, సత్వమే ఉంటుంది. అప్పుడు సత్వం పెరుగుతుంటుంది. సత్ మీద శ్రద్ధ పెరిగితే సత్వగుణం ఆటోమేటిక్ గా దాంతో పాటే పెరుగుతుంటుంది. సత్వగుణం పెరుగుతూ ఉంటే రజోగుణము, దాంతో పాటు ఉన్న దాని ఫ్రెండ్ సైడ్ కిక్ తమో గుణం, ఆ రెండు బుద్ధిలో నుంచి దూరం అయిపోతాయి. ఆటోమేటిక్ మ్యాటర్ ఇది. ఇనీషియల్ గా పెట్టుబడి పెట్టాలి, ఇనీషియల్ గా ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. కొంచెం ఇన్వెస్ట్మెంట్ తోటి మొండిగా చేస్తే తర్వాత దానికి కొంచెం ఆసక్తి కలిగితే ఇంకా మిగిలినవన్నీ అవే జరుగుతాయి. మోక్షైక సత్యా విషయేషు రాగం నిర్మూల్య సన్యస్య చ సర్వకర్మ సత్శ్రద్ధయా యః శ్రవణాది నిష్ఠః రజస్వభావం సహ ధునోతి బుద్ధేః. మనోమయః న అపి భవేత్ పరాత్మా హి ఆర్జంతవత్వాత్ పరిణామిభావాత్ దుఃఖాత్మకత్వాత్ విషయత్వ హేతోః ద్రష్టా హి దృశ్యాత్మతయా న దృష్టః. సరే, ఇంతకి ఇంత చేస్తున్నది ఆ మనసు ఒకటి ఉన్నది. అది సంశయాలతోటి అదే ఇదా అదే ఇదా అదే ఇదా అని ఆలోచించినంత వరకు అదేమీ చేయలేదు. కానీ అదే ఇదే ఏదో ఒకటి, అది మోక్షం కావాలనేది కొంచెం ఆసక్తి స్టార్ట్ అయిందంటే అదే మనసు, అదే చిత్తము బుద్ధిగా మారడం మొదలవుతుంది. అప్పుడు శ్రద్ధ పెరుగుతుంది. శ్రవణాది విషయాలు అంతకన్నా ముందు వింటాము, దానిదేముంది, శ్రవణాలు బోలెడు చేస్తాము. ప్రతి వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలోనే ఉంటారు, ప్రతి వాళ్ళు ఆధ్యాత్మిక మార్గం అనే అంటారు, ప్రతి వాళ్ళు అదే పాత్రలో ఉన్నామని చెప్తారు. కానీ అవే విన్న శ్రవణాదులన్నీ ఇప్పుడు వేరే విధంగా వినిపిస్తుంటాయి చెవులకి. ఇంతకు ముందు విన్నవి, అంటే ఇది వింటే పుణ్యం వస్తుంది, అంటే ఇది వినగానే మోక్షం వస్తుంది టండి అని విన్నది, వినగానే మోక్షం ఎట్లా వస్తుంది, ఏమి చేయకుండా చేద్దాం పాట, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో విని శ్రద్ధగా చేద్దాము అన్న శ్రవణాదులతో కూడిన శ్రద్ధ మొదలవుతున్నది. అప్పుడు అది నిష్ఠగా మారుతున్నది. మారినప్పుడు బుద్ధి కూడా క్లెన్సింగ్ అవుతూ ఉంటుంది, అది మారుతూ పోతూ ఉంటుంది. ఎంత ఈజీ మ్యాటర్ ఇది. ఆ రకంగా జరుగుతుంది కదా. అదే మనసు మోక్షానికి రెడీ అవుతున్నది, అదే బుద్ధిగా మారి నాకు మోక్షాన్ని ఇస్తున్నది. అంటే ఓహో, ఈ మనసే ఒకవేళ ఇంత చేస్తుంది కాబట్టి ఇదే ఆత్మ పదార్థమో ఏమో అని మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నామేమో అని కాదు అని చెప్తున్నారు ఆయన. ఆ మనసు అది అన్ని చేయగలదు, అవును, కానీ
అన్నీ చేయగలదు, అన్ని రూపాలు అది ధరించగలదు, అంతా చేయగలదు, దానికి ఆ శక్తి ఉంటుంది, మహాబలం కలిగింది. కానీ అది కూడా పరాత్మ పదార్థం కాదు. ఎందుకు? 4 కారణాలకి. మనసే పరమాత్మ, మనసే ఆ పరాత్మ కాదు. ఏమి కారణాలంటే మనసుకి ఆది అంతాలుంటాయి. మనసుకి ఒకదాని మీద ఇంట్రెస్ట్ స్టార్ట్ అవ్వడం, ఎండ్ అవ్వడము, మనసు అసలు పుట్టడము, పోవడము, మనసు చచ్చిపోయింది అంటుంటాము, మనసు దాని మీద మనసు కలిగింది అంటుంటాము. ఇవన్నీ ఆది అంతాలతోటి ఉంటుంటుంది ఆ మనసంతా. ఆద్యంతవత్ అది. ఎప్పుడు ఒకేలాగా మార్పు లేకుండా ఉంటుందా అంటే ఉండదు. పరిణామి భావం ఉంటుంది దానికి. పరిణామి, అది చేంజ్ అవుతూ ఉంటుంది. పరిణామం అంటే చేంజ్ అవ్వడము, పరిణామి అంటే చేంజ్ అవ్వబడుతున్న విషయము. పరిణామం అంటే చేంజ్, పరిణామి అంటే చేంజ్డ్ పదార్థం. అది పరిణామాలకు లోనవుతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. అది పైగా అది దుఃఖాత్మకమై ఉంటుంది. దానికి దుఃఖాలు కూడా తెలుస్తాయి. దుఃఖాలు గిక్కాలు తెలిస్తే మనకు అది పనికిరాదు. మనకు అక్షయమైన నాశము లేని సుఖం కావాలి. అది పరమాత్మ పదార్థం. ఈ దుఃఖాలతో ఉన్న దాంతో మనకు గమనం లేదు. కాబట్టి ఇది దుఃఖాలతో ఉన్నది. ఆ విధంగా కూడా అది మనస్సు పరాత్మ కాదు. ఇంకొకటి 4వది విషయత్వ హేతోహో. విషయాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ విషయమైనా సరే ఇంకేంటండి విశేషాలు అనుకుంటూ విషయాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ మనసు వల్లే ఆ విషయాలన్నీ ఉంటాయి. అది దానికి మనసు ఉంటే ఆ విషయాలు ఉంటాయి, దానికి ఆ మనసు అక్కడ లేకపోతే ఆ విషయాలు ఉండవు. కాబట్టి విషయాలు ఉండాలి అంటే దానికి ప్రధాన కారణం మనసే. మనస్సు ఉంది అంటే ఆ విషయం గురించి అది ప్రయత్నం చేస్తుంటుంది, తపిస్తుంటుంది, ఉంది అంటుంది, కావాలి అంటుంది, ఏంటో చేస్తుంటుంది. కాబట్టి ఆ హేతు మొత్తం కారణమేమి, ఇన్ని విషయాలు ఉండటానికి కారణమేమి అదే. విషయాలతో కూడి ఉంటుంది, దుఃఖాత్మకమై ఉంటుంది, పరిణామాలతో ఉంటుంది, ఆది అంతాలతో ఉంటుంది. పరాత్మ పదార్థము దానికి ఆది లేదు, అంతం లేదు. అది అనాది, అది అనంతము. అది అనాది, అది అనంతము. దానికి అంతము లేదు, అది అనంతము. దానికి ఆది లేదు, అది అనాది. అటువంటి పదార్థము ఆద్యంతాలతో ఉన్న మనసు కాదు. పరాత్మ పదార్థము మార్పు లేకుండా ఉంటుంది కాబట్టి దాని పేరు సత్యము. సత్ మార్పు లేనిది అని అర్థం. దాని పేరే అది. మాటి మాటికి మారిపోతున్న మనసు పరాత్మ కాదు. దుఃఖాలతో అసలు దుఃఖ స్పర్శ లేకుండా ఉంటుంది పరాత్మ. దీనికి మనసుకున్నని దుఃఖాలు, దీనికి ఉన్న కష్టాలు, దీని దుఃఖాలు, దీని ఏడుపులు, దీని కోరికలు, తాపత్రయాలు, ఊగిసలాటలు, ఇంక వీటన్నిటిని పెట్టుకొని దీన్ని పరాత్మ పదార్థం అనడం కష్టము. విషయాలతో కూడుకుని ఉంటుంది. అసలు యాక్చువల్గా విషయాలకి ఇదే కారణం. కాబట్టి ఈ 4 కారణాలకి మనోమయ అపి, మనోమయం కూడా, ఈ మనోమయ కోశం కూడా పరాత్మ నా భవేత్ కాదు. మనోమయ నా అపి భవేత్ పరాత్మ హి ఆద్యంతవత్వాత్ పరిణామి భావాత్ దుఃఖాత్మకత్వాత్ విషయత్వ హేతోహో ద్రష్టా హి దృశ్యాత్మతయా నా దృష్టః. ఓహో, ఇది చెప్పుకోలేదు కదా, చెప్పుకుందాము. ఎందుకు ఈ 4 వల్ల ఆ మనసు పరాత్మ కాదని చెప్పుకున్నాం? ఎందుకు అంటే చాలా ఈజీ. ఇంకో రకంగా చూద్దాము. దృశ్యాత్మతయా, దృశ్యాత్మకమై ఉంటుంది. ఇది దృశ్యం. దృశ్యం దృశ్యం అంటే కంటికి కనిపించేది దృశ్యం. అటువంటి దృశ్యము దృష్టము, కనిపించేది. దృష్టం అంటే కనిపించేది, అదృష్టం అంటే కనిపించకుండా ఉండేది. నా అదృష్టం అదృష్టం. కనిపించకుండా ఉండేది అదృష్టమైన విషయము, అదృశ్యము, అనూహ్యము, అచింత్యము, అరూప్యము. ఆ రకంగా ఎన్ని చెప్పుకుంటే అన్ని అయి ఉన్న పదార్థము. కనిపించే దృష్ట ప్రపంచము, దృశ్యాత్మకమైన విషయాలన్నిటినీ చూస్తూ ఉన్న ఈ మనసు, వీటన్నిటిని తయారు చేస్తూ ఉన్న మనసు, ఆ దృష్ట ప్రపంచమై ఉన్న ఈ మనసు, దాన్ని చూసే ద్రష్ట ఎట్లా అవుతుంది? ద్రష్ట చూసేది,
దృష్టం కనిపించే దృశ్యం, దృశ్యమయమైన దృష్టము కనిపించే వస్తువు. ద్రష్ట చూస్తూ ఉన్నది ఎట్లా అవుతున్నది? నువ్వు ద్రష్టవి, నువ్వు చూస్తున్నావు, మనసుతో చూస్తున్నావు, మనసులో చూస్తావు. కావాలంటే కళ్ళు మూసుకుంటే లోపల చూస్తావు, లేకపోతే కళ్ళు తెలిస్తే బయట చూస్తావు. ఏదైనా సరే కనిపిస్తున్నదేమి? మనసు. దృశ్యాలతో కూడుకుని ఉన్నది అది. అది చూసే వస్తువు ఎట్లా అయింది? చూడబడేది, చూసేది కాదు అని చెప్తున్నారు. తర్వాత బుద్ధి బుద్ధీంద్రియైః సార్థం సవృత్తిః కర్తృలక్షణః విజ్ఞానమయ కోశః స్యాత్ పుంసః సంసార కారణం. ఇక్కడికి ఇది కూడా కాదు అని దాన్ని కూడా విచారించి విశ్లేషించి వివేకంతో విడదీసి చూసి, సరే ఈ కారణాలకి ఇన్ని లక్షణాలున్నాయి, దీనికి ఇది ఈ పనులు చేస్తుంది, దీని స్వరూపం ఇది, ఇది ఈ పనులు చేయగలదు, దీన్ని పెట్టుకొని మనం ఈ విధంగా ముందుకు వెళ్ళొచ్చు సాధనలో. దీనికి లక్షణాలున్నాయి, ఈ లక్షణాల వల్ల, ఈ కారణాల వల్ల ఈ మనోమయ కోశం కూడా పరాత్మ కాదు అని మనం నిర్ణయించుకున్నాక, ఈ శ్లోకంలో ఈ మనోమయాన్ని కూడా దాటి ముందుకు వెళ్తూ దాన్ని కూడా పక్కకు తోసేసి దాని వెనకాల దాని లోపల ఉన్న బుద్ధి గురించి మాట్లాడుకుంటున్నాము. ఇంకా ఇక్కడి నుంచి విజ్ఞానమయ కోశం మొదలవుతుంది. ఇంతవరకు ఏమైంది? మనకు అన్నమయ కోశం అయిపోయింది, ప్రాణమయ కోశం అయిపోయింది, తర్వాత మనోమయ కోశం చదువుకుంటున్నాము ఇంతవరకు. ఇంక ఇప్పటి నుంచి దాని వెనకాల ఉన్న విజ్ఞానమయ కోశము, 4వ కోశం స్టార్ట్ అవుతున్నది. దాని గురించి ఆయన ప్రస్తావన చేస్తున్నారు. బుద్ధి, ఈ మనసు వెనకాల ఉన్న బుద్ధి, లేదా మనసే బుద్ధిగా మారినప్పుడు అది బుద్ధి ఇంద్రియైః, బుద్ధి ఇంద్రియాలతోటి. బుద్ధి ఇంద్రియాలంటే ఏమి? జ్ఞానేంద్రియాలని అర్థం. బుద్ధి ఇంద్రియాలన్నా జ్ఞానేంద్రియాలన్నా ఒకటే అర్థం. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మం ఇట్లాంటివి బుద్ధింద్రియాలు. తెలుసుకుంటుంటాయి. కళ్ళు చూస్తూ ఉంటాయి, దృశ్యాన్ని తెలుసుకుంటూ ఉంటాయి. చెవులు వింటూ ఉంటాయి, శబ్దాన్ని తెలుసుకుంటుంటాయి. చర్మము స్పర్శను తెలుసుకుంటూ ఉంటుంది, నాలిక రుచిని తెలుసుకుంటుంటుంది, ముక్కు వాసన తెలుసుకుంటుంటుంది, తెలుసుకుంటూ ఉంటాయి. అవి తెలుసుకుంటూ ఉన్న విషయాలు జ్ఞానమయమై ఉంటాయి. అవి జ్ఞానంతో కూడుకున్నవి జ్ఞానేంద్రియాలను పిలుస్తాము. దాన్నే బుద్ధింద్రియాలను పిలుస్తున్నాము. ఆ బుద్ధింద్రియాలతో సార్థం కూడి, ఆ బుద్ధింద్రియాలు ఉన్నాయి కదా, కన్ను, ముక్కు, నోరు, చెవులు, చర్మము అని 5 జ్ఞాన ఇంద్రియాలు. ఆ జ్ఞాన ఇంద్రియాలతోటి కూడి ఈ బుద్ధి, ఆ జ్ఞానేంద్రియాల వృత్తులన్నీ నావే అనుకుంటుంది. ఇది కళ్ళు చూస్తుంటే నా కళ్ళు చూస్తున్నాయి అన్నది, ఇది నేను చూస్తున్నాను అంటుంది. నేను చూస్తున్నాను అని ఆ కర్తృత్వ భావాన్ని మీద వేసుకుంటుంటుంది. అది కర్తృ లక్షణంతో ఉంటుంది. నా నోరు రుచి చూస్తున్నది అనదు, నేను రుచి చూస్తున్నాను అని చెప్తుంది ఆ బుద్ధి. అదే నోటితో చెప్పిస్తుంది. చర్మము, నా చర్మానికి చల్లగా ఏదో తాకిందని చెప్పను, నాకు చల్లగా తాకిందని చెప్తుంది. అది ఏ బుద్ధీంద్రియము ఏ కర్మ చేసినా అదంతా నేనే చేశానని చెప్తుంది. అది ఆ కర్తృత్వ భావనతో, కర్తృ లక్షణంతో ఉన్నది ఆ బుద్ధి. అది విజ్ఞానమయ కోశః స్యాత్, విజ్ఞానమయ కోశమై ఉన్నది. దాని పేరు విజ్ఞానమయ కోశం. ఈ బుద్ధితోటి కూడి ఉన్నది విజ్ఞానమయ కోశం. ఇంతకీ దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ విజ్ఞానమయ కోశమే పుంసః, పురుషుడికి సంసార కారణం. ఈ మొత్తం జన్మలకి కారణమేమి అంటే ఆ విజ్ఞానమయ కోశం, ఆ బుద్ధి. నేను చేశాను అంటున్నది. ఆ కర్తృత్వ భావన ఉన్నది అంటే, నేను చేశాను అంటే ఆ చేసిన కర్మకి ఏమైనా ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు రాగానే నేను అనుభవించాను అంటుంది, మళ్ళీ కర్తృత్వం. నేను అనుభవించాను అని భోక్తృత్వం, నేను చేశాను అని కర్తృత్వం. ఆ భోగించే సమయంలో కూడా, ఆ భోగించే సమయంలో కూడా నేను భోక్తగా అనుభవిస్తున్నాను అని మళ్ళీ ఆ భోక్తృత్వంలో కూడా కర్తృత్వాన్ని చూస్తుంటుంది. ఇంకా దీని కర్తృత్వానికి అంతే ఉండదు. అది
ఇంకా ఈ కర్తృత్వ భోక్తృత్వాల్లో ఉన్నప్పుడు కర్తృత్వం నేను చేస్తున్నాను అంటే దానివల్ల ఏదైనా ఫలితం వస్తుంది, అది నేను అనుభవిస్తున్నాను అని లేదా అనుభవించాలి అని అన్నదంటే మళ్ళీ దానికి ఒక సంసారం జన్మ కావాలి, దానికి అనుభవించడానికి, కర్మలు చేయడానికి. ఈ కర్మలు చేయడానికి, కర్మలు చేస్తే వచ్చే ఫలితాలను అనుభవించడానికి, ఈ సైకిల్లో తిరగడానికే దానికి ఆ సంసార చక్రం ఉంటుంది. ఈ మొత్తం సంసార చక్రము మనకి ఈ బుద్ధి వల్లే, ఈ విజ్ఞానమయ కోశం వల్లే కలుగుతున్నది. ఎందుకు అంటే ఇంద్రియాలు చేసే పనులు నేను చేశాను అంటుంది అది, దాంతో ఉన్న కష్టం అది. ఇంద్రియాలు కన్ను ఉందంటే చూస్తుంది, దాని లక్షణం అది. ఇంద్రియానికి, కన్ను అనే ఇంద్రియానికి చూడడం అన్న లక్షణం ఉంటుంది. అది బుద్ధి చూశాను నాకు అర్థమైందా ఆ దృశ్యం అంటుంది. ఆ చూశాను దృశ్యం అన్నది చూశాను అని కర్తృత్వ భావాన్ని పెట్టుకుంటుంది, నేను చూశాను అంటుంది. ఇంకంతే సంసారం తగులుకుంటుంది. నేను చూశాను, నేను తిన్నాను, నాకు నచ్చింది, నాకు నచ్చలేదు, ఇట్లాంటివన్నీ ఉన్నాయంటే మనసు బుద్ధి, మనసు బుద్ధి. నేను చేశాను, నేను అనుభవించాను అంటే బుద్ధి, నాకు నచ్చింది, నాకు నచ్చలేదు అనగానే మనసు, మనసు బుద్ధి, మనసు బుద్ధిగా అది మారుతూ ఉంటుంది, సంసారాల్లో తిరుగుతూ ఉంటుంది, తిప్పుతుంటుంది. ఇంకా ఈ పుంసహ పురుషుణ్ణి తిప్పుతుంటుంది అది. బుద్ధి బుద్ధీంద్రియై సార్థం సవృత్తి కర్తృలక్షణ విజ్ఞానమయ కోశ స్యాత్ పుంసః సంసార కారణం. దాని వృత్తులు ఉంటాయి, ఇంద్రియాలకు ఉండే వృత్తులు, వాటి పనులు వాటికి ఉంటాయి, అవి చేసుకొనియచ్చు కదా. సరేలే కానీలే, ఇంద్రియాలుంటే వాటి పనులు వాటికి ఉంటాయి, అవి చేస్తున్నాయి, అయితే ఏంటి అని ఇది అనుకోదు, నేను చేస్తున్నాను అంటుంది. అందువల్ల తగులుకుంటుంది. అది తగులుకుంటే అది బంధం అవుతుంది. ఆ బంధం వల్లే జన్మలెత్తవలసి వస్తుంటుంది వీడికి. అనువ్రజ చిత్ ప్రతిబింబ శక్తి విజ్ఞాన సంజ్ఞ ప్రకృతే వికార జ్ఞానక్రియావాన్ అహం ఇది అజస్రం దేహేంద్రియాదిషు అభిమన్యతే భృశం. ఇప్పుడు అది కర్తృత్వ భావాలన్నీ పెట్టుకుంటుందని చెప్తున్నాం కదా, ఆ కర్తృత్వం ఏంటో చూద్దాం. ఇదేం చేస్తుందంటే చిత్ ఉంటుంది కదా, చిత్ చైతన్యము, అది బింబమైతే ఈ విజ్ఞానమయ కోశము దానికి ప్రతిబింబంలాగా, అద్దంలాగా ఉంటుంది. ప్రతిబింబంలా అది మొత్తం ఆత్మ పదార్థము బింబమైతే ఈ విజ్ఞానమయ కోశంలో ఆ చైతన్యము ప్రతిఫలిస్తుంటుంది. ప్రతిబింబంలాగా ప్రతిఫలిస్తుంటే ఆ చిత్తుని అనుసరిస్తూ నడుస్తుంటుంది, చిత్తుని ఫాలో అవుతూ ఉంటుంది. ఆ చిత్తు దీని మీద ప్రతిఫలిస్తుంటే ఆ శక్తితోటి ఇది పనిచేస్తుంటుంది. ఎట్లా పనిచేస్తుంది? ఏదో సూర్యుడు ఆయన యొక్క కిరణాల వెలుగు అద్దం మీద ప్రతిఫలించి గదంతా ప్రకాశంతో నిండినట్టు చైతన్య పదార్థం యొక్క శక్తి ఈ విజ్ఞానమయ కోశం మీద ప్రతిఫలించి అది పనిచేస్తూ ఉంటుంది. అసలు ఒరిజినల్ జ్ఞానం, ఆ చైతన్య శక్తి ఉంది, దాన్ని అనుసరించి ఇది నడుస్తుంటుంది. దీనికి విజ్ఞానం అన్న పేరున్నది. అయితే దీనికి వికారాలు ఉంటాయి, ప్రకృతి వికారాలన్నీ దీనికి కూడా ఉంటాయి. ఇది కూడా ఎంత జ్ఞానమైనా సరే ఒక్కొక్కసారి ఎక్కువ తెలుసుకుంటుంటుంది, ఒక్కోసారి తక్కువ తెలుసుకుంటుంటుంది కదా. అప్పుడు కన్ను ఉందనుకోండి, కన్నుకు తెలుసుకోవడం అనే శక్తి ఉన్నది. కన్ను చూస్తుంటుంది, ఇంద్రియం దాందే ఉంది, కానీ కన్ను చూస్తుంటుంది. చూస్తుంటే ఈ బుద్ధి ఆ కన్ను దేన్ని చూస్తుందో ఆ దృశ్యాన్ని గ్రహించి తెలుసుకుంటుంటుంది. ఆ తెలుసుకుంటూ ఉండడము ఎప్పుడు ఒకేలాగా తెలుసుకోదు. ఒక్కోసారి ఎక్కువ తెలుసుకుంటుంది, ఒక్కోసారి తక్కువ తెలుసుకుంటుంది. ఒక్కోసారి ఆ ఎదురుగున్న దృశ్యాన్ని చూస్తుంది, దానికి ఎక్కువ అర్థం కాదు. ఒక్కొక్కసారి చాలా విషయాలు ఉంటాయి, ప్రకృతి వికారాలన్నీ దానికి ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రాణం బాగాలేనప్పుడు, ఆరోగ్యం బాగాలేకుండా ముక్కు గారుతుంది, జ్వరం వచ్చింది, జలుబు చేసింది, ప్రాణం బాగాలేదు, వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఇదే వింటారు, అవే చెవులైతే మారలేదు కదా. కానీ మీ బుద్ధి ఎక్కడో ఉందనుకోండి, అది ప్రశాంతంగా లేదు. దానికి ఆ బుద్ధి ఒకవేళ సరిగ్గా పనిచేసే శక్తి దానికి లేకపోతే అప్పుడు ఏమవుతుంది? వికారాలకు లోనవుతుంది. ఒకరోజు విన్నట్టు ఒకరోజు ఆ బుద్ధి పనిచేయదు, అది ఒకరోజు ఉన్నట్టు ఒకరోజు బుద్ధి ఉండదు, అది మారుతుంటుంది. ప్రకృతి వికారాలకి
అది లోనవుతూ ఉంటుంది. అయినా కూడా అది చేసే పని ఏమి తెలుసుకోవడం. ఆ దృశ్యం చూశాను అంటుంది. ఆ దృశ్యాన్ని చూస్తుంటుంది. ఆ ఉన్న దృశ్యాన్ని తెలుసుకుంటుంటుంది. ఆ క్రియ దాన్ని. బుద్ధికి ఉన్న కర్మ ఏమి అంటే, అది చేసే పని ఏమి అంటే, జ్ఞానమే దాని క్రియ, తెలుసుకోవడమే దాని పని. బుద్ధికి ఉన్న పనల్లా తెలుసుకుంటూ ఉండడమే. ఆ తెలుసుకుంటూ ఉండి అక్కడికి ఊరుకోదు. ఇంకా అది మనకు కష్టము. తెలుసుకుంటూ ఉండి తెలుసుకున్నాను అని మెసెంజర్ లాగా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేసి ఊరుకుంటే బాగుంటుంది. అది అట్లా ఊరుకోదు. ఆ చేస్తున్నది నేనే, అహం అంటున్నది. అది దాంతోటి తలకాయ నొప్పది. ఆ జ్ఞానం అన్నది దాని క్రియ. జరుగుతున్న పనులని తెలుసుకుంటూ ఉండడం దాని పని. అయితే చేస్తున్న పనులు, చేయబడుతున్న పనులన్నీ నేనే చేస్తున్నానని అనుకోవడం, అహం అని అనుకోవడమే కష్టం మనకి. అదేం చేస్తుంది? అజస్రం ఎప్పుడు ఒకటే పని దానికి. చూస్తుంటుంది, తెలుసుకుంటున్నాను అంటుంది. చూస్తున్నాను, తింటున్నాను, పడుకుంటున్నాను, లేస్తున్నాను, ఆలోచిస్తున్నాను, చదువుకుంటున్నాను, వింటున్నాను అని ఎవరు మనసు చేసినా, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు చేసినా, కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు మనసు అంతా కలిసి కర్మేంద్రియాలని పనిచేయించినా, ఏది చేసినా సరే, నా చెయ్యి తింటున్నది, నా చెయ్యి నోట్లో పెడుతున్నది, నా నోరు తింటున్నది, నా కడుపు అరిగిస్తున్నది అని ఇన్ని బాడీ పార్ట్స్ కాదు చూడదు. నేనే చేస్తున్నాను అంటున్నది. అంటుంది యాక్చువల్గా. ఏం చేస్తుందట అజస్రం ఎల్లప్పుడూ? దేహేంద్రియాదిషు, శరీరం చేసే కర్మలు, కాళ్ళు చేతులు చేసే కర్మలు, పడుకోవడం, లేవడం, ఇట్లాంటివన్నీ శరీరం ఆటోమేటిక్ గా చేసే పనులు. ఇంద్రియాలు, చేతులు కాళ్ళు చేసే పనులు, మనసు చేసే పనులు, కళ్ళు ముక్కు నోరు చేసే పనులు, గుండె కొట్టుకోవడాలు, ఊపిరి పీల్చుకోవడాలు, ఇట్లాంటివి ఏవి ఉన్నా సరే అవన్నీ అహం నేనే. ఇవన్నీ చేస్తున్నది నేనే. ఆ పనంతా నేనే. తింటుండడం, తిన్నది నేనే. నేను తింటున్నాను అంటున్నది. నా నోరు తింటున్నట్లు అది మాట్లాడదు. దానికి అసలు రాదు అది. ఆ రకంగా అది భృశం చాలా ఎక్కువగా అభిమానించి దేహేంద్రియాలు చేసే పనులన్నీ నేనే చేస్తున్నానన్న అభిమానంతో ఉంటుంది. దాని పేరే అహమన్న అభిమానమే అహంకారం అని పిలుస్తాం మనము. నేను చేస్తున్నాను అని మొదలవుతుంది ఏదైనా సరే. అట్లా అనుకోవడం దాని లక్షణము. అది తెలుసుకుంటూ ఉండడము దాని క్రియ. దానికి కూడా ప్రకృతి వికారాలన్నీ ఉంటాయి. ఒకరోజు ఉన్నట్టు ఒక రోజు ఉండదు బుద్ధి. దాని పేరు విజ్ఞానము. చిత్ బింబం అయితే ఇది దానికి ప్రతిబింబంలాగా, ప్రతిఫలించిన శక్తిలాగా దాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటుంది. అయితే శరీరము, మనసేంద్రియాలు చేస్తున్న కర్మలన్నీ నేనే చేస్తున్నాను అనుకుంటూ తిరుగుతుంటుంది. అది దాని తోటి మనకు వచ్చిన పెద్ద కష్టం. అనువ్రజ చిత్ ప్రతిబింబ శక్తి విజ్ఞాన సంజ్ఞ ప్రకృతే వికార జ్ఞానక్రియావాన్ అహం ఇతి అజస్రం దేహేంద్రియాదిషు అభిమన్యతే భృశం. ఈ ఇంద్రియాలు అన్నప్పుడు నాకు దేహేంద్రియాలను పక్కనే రాశారు. నాకు ఇంకొకటి అనిపిస్తుంది, అది కూడా చెప్పుకుందాము. అన్ని ఇంద్రియాలు ఒక్కొక్కసారి ఇంద్రియాలు కొన్ని ఎక్కువ పనులు చేస్తాయి. ఇప్పుడు ముక్కు వాసన చూడడం అన్నది, ముక్కుకు అక్కడ గాల్లో ఏదైనా వాసనలు ఉంటే ముక్కు పీల్చుతుంది, దాందేముంది. అదొకవేళ మనసుకి పట్టుకుంటే, మనసు ఒకవేళ తెలుసుకుంటూ ఉంటే, ఆ వాసనను చూస్తున్నంతసేపు, తెలుసుకుంటున్నంతసేపు అది బుద్ధిగా ఉంటుంది. ఈ వాసన బాగుంది, నాకు నచ్చింది అన్నప్పుడు అది మనసు అవుతుంటుంది. అట్లాంటి ఏంటో చేస్తుంటుంది. అది ముక్కు వల్ల చేసే పని. అక్కడికే ఆగలేదు. ముక్కు అప్రయత్నంగా చేసేది గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉంటుంది. ఈ ముక్కుతో వాసన చూడడం అన్నది నేనే వాసన చూశానని చెప్తుంది ఇది. నేను గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను, నేను గట్టిగా ఊపిరి వదిలేనని కూడా చెప్తుంది. అప్రయత్నంగా చేసే పనులు, ప్రయత్నం మీద చేసే పనులు, మనసుతో చేసే పనులు, ఏ పనులైనా సరే నేనే చేశాను అంటుంటుంది ఇది. కళ్ళతోటి చూడడం అన్న పని ఉంటుంది. కన్ను మూసుకోవడం, తెరవడం అన్నది అప్రయత్నంగా చేసేది. కళ్ళతో యాక్చువల్గా చూడడం అనే దృశ్యాన్ని చూడడం అన్నది చేసే పని. అప్రయత్నంగా కళ్ళు మూసుకుంటుంటాయి, తెరుచుకుంటూ ఉంటాయి. అవి కూడా ఆ పనులు ఈ పనులు నేనే అంటున్నది. దేహం చేసే కర్మలు, కళ్ళు మూసుకోవడం, తెరుచుకుంటూ ఉండడం, ఊపిరి పీల్చుకుంటూ ఉండడం, వదులుతూ ఉండడం, గుండె కొట్టుకుంటూ ఉండడం,
ఇట్లాంటివన్నీ ఆటోమేటిక్గా దేహం చేసే పనులు, నిద్రపోతూ ఉండడం అట్లాంటివన్నీ. ఇంద్రియాలు చూడడం, రుచి తెలుసుకోవడం అట్లాంటివి ఏవైనా సరే అవి లేవు ఇవి లేవు, ప్రతిదీ తెలుసుకున్నాను కదా, తెలుసుకున్నా కాబట్టి నేనే చేశాను అంటుంది అది. దాంతో అది గోలం మనకి. అనువ్రజత్ చిత్ ప్రతిబింబ శక్తి విజ్ఞాన సంజ్ఞ ప్రకృతే వికార జ్ఞానక్రియావాన్ అహం ఇది అజస్రం దేహేంద్రియాదిషు అభిమన్యతే భృశం. ఇంకా అదేం చేస్తుందంటే, ఇంక దాని లక్షణాలు ఇంకా తెలుసుకుందాం. ఇంకా కొన్ని తెలుసుకుంటే లాభమేమి, తెలుసుకుంటే దాటిపోతావు అని చెప్పారు భగవద్గీతలో మనకు భగవంతుడు. జ్ఞాత్వా విమోక్షసే అని చెప్పారు, తెలుసుకుంటే దాటిపోతావు అని. కాబట్టి వీటిని దాటిపోవాలంటే వీటిని వదిలి మనం ముందుకు వెళ్ళాలి అనడమే దాని పేరే మోక్షం. వదిలిపెట్టి ముందుకెళ్ళిపోవడమే మోక్షం. వదిలిపెట్టి ముందుకు ఎట్లా వెళ్తాము అంటే తెలుసుకుంటే దాటుతాము, తెలుసుకోవడమే దాటడం. కాబట్టి తెలుసుకుంటున్నాము. ఇప్పుడు అనాదికాల అయం అహం స్వభావ జీవ సమస్త వ్యవహారవోఢ కరోతి కర్మాణి అనుపూర్వ వాసన పుణ్యాని అపుణ్యాని చ తత్ఫలాని భుంక్తే విచిత్రాసు అపి యోనిషు వ్రజన్ ఆయాతి నిర్యాతి అధః ఊర్ధ్వం ఏషః అస్య ఏవ విజ్ఞానమయస్య జాగ్రత్ స్వప్న ఆది అవస్థాః సుఖ దుఃఖ భోగః. ఇప్పుడేం జరిగిందంటే, అనాది కాలః, ఇది అనాదిగా ఉన్నది బుద్ధి. ఇవాళ కొత్తగా నా శరీరం, మీ నాన్న శరీరం పుట్టగానే ఆ బుద్ధి అందులో పుట్టిందని చెప్పలేము. ఆ శరీరం, ఇక్కడ ఉన్న స్థూల శరీరం, ఇక్కడ ఉన్న పాంచభౌతికమైన పదార్థాలతోటి, పంచ పదార్థాలతోటి, భూతాలతోటి తయారైంది. అయితే ఈ బుద్ధి నాతోటి ఎప్పటి నుంచో వస్తుంది, అది నాతోటి వెళ్తూ ఉంటుంది, అది పట్టుకొని తిరుగుతుంటుంది నన్ను ఇంకా పిశాచంలాగా. అనాది కాలంగా ఉంది అది, ఇప్పుడు సడన్ గా తయారైంది కాదు. అహం అన్న స్వభావం, అహంకారంతో ఉంటుంది అది, దాని భావం అది నేను అని ఉంటుంది అది ప్రతి దానికి. సమస్త వ్యవహారాలని అది వహిస్తూ ఉంటుంది. అది ఓఢ అంటే వహిస్తూ ఉంటుంది. అది సమస్త వ్యవహారాలు అదే చేస్తుంది. బుద్ధి లేకపోతే వ్యవహారాలు కుదరవు. మనసు ఉంటే మాత్రం పని అయిపోతుందా? మనసు అటు ఇటు ఆలోచించుకుంటుంది. కానీ యాక్చువల్గా పని చేయాలంటే బుద్ధి ఉండాలి. వ్యవహారాలు జరగాలి అంటే, మంచో చెడో, లాభమో నష్టమో, ఏదో ఒక విధంగా వ్యవహారం జరగాలి అంటే దాన్ని వహించేందుకు బుద్ధి ఒకటి ఉండాలి. సమస్త వ్యవహారాలు దాని వల్లే జరుగుతుంటాయి. అది అనాది కాలం అని చెప్పుకున్నాం కదా. అది ఎందుకు ఆ మాట అనుకుంటున్నామంటే, అది పూర్వ వాసనలతోటి ఉంటుంది. అది ఎప్పటెప్పటి వాసనలో ఉంటాయి, వసించి ఉంటాయి, మనతో వస్తూ ఉంటాయి. అవి ఎన్ని జన్మలైతే అన్ని జన్మలకి ఆ వాసనలన్నిటితో అది, ఆ వాసనలను అనుపూర్వ, ఇంతకు ముందే ఉన్న వాసనలు. ఇప్పుడు నాకేదో దేని మీద, నాకు అరటిపండు తినాలంటే ఇష్టము, మామిడి పండు అంటే కష్టము, ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఈ శరీరంతో వచ్చాయని చెప్పలేము. పోనీ లేకపోతే ఇండియాలో పుడితే ఈ పళ్ళు ఉంటాయి, వేరే దేశంలో ఇంకెక్కడైనా ఉంటాయా అంటే చెప్పలేము. 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. కానీ చాలా మటుకు మెజారిటీ వాసనలన్నీ ఎప్పటి నుంచో వస్తూ ఉంటాయి. ప్రతి జన్మలో మళ్ళీ కొత్తవన్నీ అక్యుములేట్ అవుతూ ఉంటాయి. ఈ వాసనల వల్లనే పుణ్యాని అపుణ్యాని కర్మాణి, పుణ్యకర్మలు పాపకర్మలని ఏవేవో కర్మలన్నిటినీ అది ఆ బుద్ధి కరోతి చేస్తుంటుంది. చేసి ఊరుకోదు కదా. కర్మలు చేస్తే నేనే చేశాను అన్న కర్తృత్వ భావన ఉంటే దాని వెంటనే దాంతో పాటే భోక్తృత్వం ఉంటుంది, అనుభవించడం. కాబట్టి తత్ఫలాని చ, ఆ పుణ్యమో పాపమో కర్మలు చేస్తూ ఉంటే, పుణ్యాని పాపాని కర్మాణి కరోతి చేస్తూ ఉంటే తత్ వాటికి దానికి తగిన ఫలాలు వస్తుంటాయి. ఆ ఫలాన్ని కూడా, అది ఫలాలను భుంక్తే అనుభవిస్తుంటుంది, ప్రశాంతంగా అనుభవిస్తుంటుంది, తింటుంటుంది, ఏంటో చేస్తుంటుంది. ఇక మనసు యాక్టివేట్ అయితే అది ఏడుస్తుంటుంది. ఆ రకంగా ఉంటుంది. పుణ్యం
కర్మలు అంటుంది, పాప కర్మలు అంటుంది, ఏంటో చేస్తుంటుంది. ఎందుకు చేస్తుంది పుణ్యకర్మలు పాపకర్మలు? పూర్వవాసనల వల్ల చేస్తుంటుంది. సమస్త వ్యవహారాల్లో అది జోక్యం చేసుకుంటుంది. నేనే చేశానంటుంది. నేనే చేశానన్న కర్తృత్వం ఉంటే ఆ ఫలాలను అనుభవించడం ఒకటి, భోక్తృత్వం ఉంటుంది, చేస్తుంటుంది. కాబట్టి దానివల్ల ఏషః ఈ బుద్ధి విచిత్రాసు యోనిషు విచిత్రమైన జన్మల్లో, యోని అంటే జన్మ అనర్థం, విచిత్రమైన జన్మల్లోకి అది వ్రజన్ వెళ్తూ అధః కిందికి ఆయాతి వస్తుంటుంది, ఊర్ధ్వం పైకి నిర్యాతి పోతుంటుంది. రకరకాల విచిత్రమైన జన్మల్లోకి వస్తుంటుంది, పోతుంటుంది. అది కిందికి వస్తుంటుంది, పైకి వెళ్తుంటుంది, ఈ జన్మలోకి వెళ్తుంది, ఆ జన్మలోకి వెళ్తుంది. విచిత్రంగా చేస్తుంటుంది. అది ఎందుకు చేస్తుంది? ఆ జన్మలు ఎందుకు వస్తున్నాయి? కర్తృత్వం భోక్తృత్వం ఉన్నాయి కాబట్టి. ఆ కర్తృత్వాలు ఎందుకు ఉన్నాయి? పూర్వ వాసనలు అనుసరించి ఉంటాయి. సమస్త వ్యవహారాలు చేస్తుంది, నేను చేశాను అంటుంది. కాబట్టి ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను అనుభవించడానికి అవసరమైతే మళ్ళీ మళ్ళీ విచిత్రమైన రకరకాల ఆ అనుభవాలకి తగినవైన జన్మలు ఉంటాయి. పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి జుర్రు బుర్రు జారుతుంటుంది పొద్దస్తమానం. అది జాగ్రత్ స్వప్న ఆది అవస్థాః, జాగ్రత్ స్వప్న సుషుప్తి మొదలైన అవస్థలన్నిట్లో సుఖాలు దుఃఖాలన్నిటినీ అనుభవిస్తూ ఉండేది అస్య ఈ విజ్ఞానమయస్య ఏవ. ఈ విజ్ఞానమయ కోసమే ఇదంతా చేస్తుంటుంది. అన్ని అవస్థల్లో ఉంటుంది. మనసు కనీసము సుషుప్తి అవస్థలో ఉండదు పాపం. అది దీర్ఘ నిద్ర సమయంలో మనసు ఉండదు, అది కూడా లయమైపోతుంది. కనీసం దానికి అంత మాత్రం రెస్ట్. జాగ్రత్త సమయంలో మేల్కొని ఉంటుంది, ఏంటో చేశాను అంటుంటుంది. స్వప్న సమయంలో కూడా కలలుగా ఏమేమో చేస్తుంటుంది. విచిత్రమైన ప్రపంచాలన్నీ తయారు చేసుకొని, రకరకాల లోకాలన్నీ తయారు చేసుకొని ఏంటో చేస్తుంటుంది. కనీసం గాఢ నిద్ర సమయంలో, సుషుప్తి సమయంలో అసలు అది కూడా లయమైపోయి సద్దుమణికి బయటకు ఉంటుంది. ఈ బుద్ధికి అది కూడా లేదు, బుద్ధి లేదు. ఈ బుద్ధికి అంత మాత్రం బుద్ధి లేదు. అది స్వప్న అవస్థ దాటి సుషుప్తి అవస్థలో కూడా యాక్టివేట్ అయి ఉంటుంది. అది అందులో కూడా సుఖం అంటుంది, దుఃఖం అంటుంది. మేలుకున్నాక నేను చాలా హాయిగా నిద్రపోయానంటుంది. దానికి అన్ని అక్కర్లేనివన్నీ కావాలి. దాన్ని మొత్తము నేనే చేశానంటుంది. హాయిగా నిద్రపోయాను, గొప్పగా నిద్ర పట్టింది, చాలా బాగా హాయిగా ఉన్నాను అని ఏంటో చెప్తుంది. అది ఒక్క నిమిషం నేను చేశానని అనకుండా ఉండలేదు. అది ఆ మొత్తం చేసేది, అన్ని అవస్థల్లో చేసేది, అన్ని భోగాలు అనుభవించేది, భోక్తను నేనే అనుకునేది, కర్తను నేను కాబట్టే అనుభవిస్తున్నాను అనుకునేది. వీటి కోసం విచిత్రమైన జన్మల్లోకి పైకి కిందికి వస్తూ వెళ్తూ చాలా అవస్థ పడుతూ ఉంటుంది. ఎన్నో అవస్థలు పడుతూ ఆ విధంగా ఉంటుంది. అన్ని వ్యవహారాలు దానివే, దానికి అక్కర్లేని వ్యవహారం లేదు. అనాది కాలః అయం అహం స్వభావః జీవః సమస్త వ్యవహారవోఢ కరోతి కర్మాణి అనుపూర్వ వాసనః పుణ్యాని అపుణ్యాని చ తత్ఫలాని భుంక్తే విచిత్రాసు అపి యోనిషు వ్రజన్ ఆయాతి నిర్యాతి అధ ఊర్ధ్వం ఏషః అస్య ఏవ విజ్ఞానమయస్య జాగ్రత్ స్వప్న ఆది అవస్థాః సుఖ దుఃఖ భోగః. ఇక్కడ జీవః అన్నప్పుడు నువ్వు జీవుడని ఎందుకు చెప్పలేదని నన్ను అడగొచ్చు. జీవుడొకడు పరమాత్మ ఒకడని రకరకాలుగా వేరు చేసి ఉన్న దాంట్లో ఇంకిన్ని రకాలు చేసుకోవడం అనవసరము మనకు. ఇక్కడ జీవః అంటే జీవించింది, ఏదైనా సరే పుట్టింది, జన్మించిందని అర్థం. ఈ అహమన్న స్వభావమే జన్మలకి కారణం కాబట్టి ఆ పుట్టిన జీవము, ఆ జీవి, ఆ జన్మ తీసుకుని ఉన్నది, ఆ బుద్ధి సమస్త వ్యవహారాలు చేస్తుంటుంది. ఇవాళ ఇక్కడికి ఆపుకుని మనము వచ్చే వారం మళ్ళీ తర్వాత శ్లోకాలు చూసుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.